ఈ గారెలు రెసిపీ కోసం మనము మినపప్పుని తీసుకొని వాష్ చేసేసుకుని తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి 6 అవర్స్ పాటు సోక్ చేస్తారండి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత మనము గ్రైండ్ చేసేసుకుంటాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు అది నలగడానికి వీలుగా వాటర్ని ఒక చిన్న కప్పు లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసేసుకుంటాము. మనకు కరెక్ట్ గా నలిగింది అనడానికి ఇది ఒక టిప్ అండి. మనం వాటర్లో ఇలా వేసినప్పుడు ఏంటంటే చక్కగా ఫ్లోట్ అయిపోతుంది. ఇలా ఫ్లోట్ అయిందంటే కనుక మన గారెల పిండి కరెక్ట్ గా నలిగినట్టు అనమాట. ఇంకా పిండిలో సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని కాగిన నూనెలో వరుసగా మనం గారెలు వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకా అంతే, చక్కగా రెండు వైపులా మనము మంచి కలర్ వచ్చే వరకు మనం వేపించుకుంటాము. అలా మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు చేసుకుంటామండి. మీరు కావాలంటే మిరియాలను కూడా కచ్చాపచ్చా దంచుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పిండిలో చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డలు రెడీ అయిపోయినాయి.